హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయాల గురించి అప్పటికప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు కూడా 19వ తారీఖు కూడా గ్రామ వార్డు సచివాలయాల గురించి ఒక బ్రేకింగ్ అప్డేట్ రావడం జరిగింది. ఒక జిల్లాలో కేటగిరీ 1 పోస్టులు భారీగా పెరిగాయి ఫ్రెండ్స్. అన్ని కేటగిరీలకి సంబంధించి పోస్టులు పెరగంగా అందులో కేటగిరీ 1కి సంబంధించినటువంటి పోస్టులే దాదాపు 50% పెరిగినట్లుగా మనం చూడగలం ఫ్రెండ్స్. సో దానికి సంబంధించినటువంటి సెకండ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఏంటి తదితర వివరాలన్నీ కూడా మనం డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. వెళ్ళబోయే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాకు సపోర్టివ్గా ఉండటం కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 100% జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే మన ఛానల్ నుంచి అప్లోడ్ చేయబడతాయి ఫ్రెండ్స్. ఇటువంటి ఫేక్ న్యూస్ మీ దాకా రాదు ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్దాం. లెట్స్ గో టు ద టాపిక్. సో ఇది వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ ఫ్రెండ్స్. మరికొన్ని పోస్టులు మారనున్న తర్వాతలు అనేటువంటి హెడ్లైన్ తోటి రావడం జరిగింది. సో ఇందులో కొత్తగా ఇక్కడ మనం చూసినట్లయితే కొత్తగా 139 పోస్టులకు భర్తీకి సన్నాహాలు అనేటువంటి హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. సో ఈ 139 పోస్టులకు సంబంధించినటువంటి వివరాల్లో దాదాపుగా 62 పోస్టులు కేటగిరీకి 1కి సంబంధించినవే కావటం విశేషం ఫ్రెండ్స్. సో ఆ పోస్టులు ఏవేంటివి అనేటువంటి వివరాలు మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేటగిరీ 1కి సంబంధించినటువంటి అప్డేట్ బాగా క్లియర్గా మనకు కనపడుతుంది ఫ్రెండ్స్. మహిళా పోలీస్కి సంబంధించినటువంటి పోస్టులు అంతకుముందు 17 ఉండగా అదనంగా 16 పోస్టులు యాడ్ చేస్తూ ఉన్నారు. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ పోస్టులు అంతకుముందు ఒక్క పోస్టే ఉంది, అయితే ఇప్పుడు 25 పోస్టులు పెంచారు ఫ్రెండ్స్. సో పంచాయతీ గ్రేడ్ సెక్రటరీ అంతకుముందు 21 ఉన్నాయి, ఇప్పుడు 21 పోస్టులే, మరొక 21 పోస్టులు అదనంగా యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో టోటల్గా చూస్తే మనకి 62 పోస్టులు కేటగిరీ 1కి సంబంధించి యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. రీసెంట్గా ప్రకాశం డిస్టిక్ కూడా మరి కేటగిరీ 1లోనే వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి సంబంధించి మరి 15 పోస్టులు అదనంగా యాడ్ అయినాయి. వాళ్ళకి ఈరోజే వెరిఫికేషన్ కూడా జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. సో పెరిగినటువంటి పోస్టులు 62 పోస్టుల కేటగిరీ 1కి సంబంధించినవి, మిగిలినవి కూడా కొన్ని పెరిగినాయి ఫ్రెండ్స్. అయితే దాని గురించి నేను వేరే వీడియో చేశాను. సో కేటగిరీ 1కి సంబంధించి మాత్రం 62 పోస్టులు పెరిగాయి. సో వీళ్ళకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు మరి షార్ట్ లిస్ట్ సెకండ్ లిస్టులు ఎప్పుడు రాబోతున్నాయి అనేటువంటి వివరాలు ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్. మనం చూస్తే అదనంగా చేరిన పోస్టుల భర్తీకి మెరిట్ రోస్టర్ ప్రకారం షార్ట్ లిస్టులు తయారు చేయాల్సిందిగా గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు ఆల్రెడీ వచ్చాయి. తాజాగా భర్తీ చేయనున్న 139 పోస్టులకు 278 మంది కాల్ లెటర్లు పంపనున్నారు. అంటే ఇక్కడ మనం చూస్తే 1:2 రేషియోలోనే కాల్ లెటర్లు పంపబోతూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇది మనకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయమే. ముందు కూడా 1:2 రేషియోలోనే పంపుతూ ఉన్నారు. సో 1:2 రేషియోలో పంపి మరి అభ్యర్థులను సెలెక్ట్ చేయనున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఇది మ్యాటర్. సో కేటగిరీ 1 పోస్టుల్లో ఉన్నటువంటి వారికి దాదాపుగా 50% పోస్టులు ఇంక్రీజ్ అయినటువంటి పోస్టులు కేటగిరీ 1 వారికే కేటాయించడం జరుగుతుంది. సో కేటగిరీ 1 పోస్టులకి ఇది పండగ లాంటి వార్తనే చెప్పుకోవాలి. సో మరి ఎప్పుడు సెకండ్ మెరిట్ లిస్టు త్వరగా వచ్చేటువంటి సూచనలు చాలా క్లియర్గా అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు ముందుగా అందుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.